నరుడు చేసినటువంటి దుష్కార్యాల వల్ల సృష్టికి సహితం ఎలాంటి తీరుని అంటే శిక్ష విధింపబడినటువంటి తీరు సృష్టి ఏం చేస్తుందంటే దాని యొక్క ఆక్రందన దానికి ఉన్నటువంటి నియమ స్థితుల్లో ఉన్నటువంటి స్థితులను ఎప్పటికప్పుడు దాని బాధను వ్యక్తీకరిస్తూ మిగుల మూలుగుచున్నటువంటి తీరు ఉంది. మీరు కొలతకు వచ్చేటప్పుడు ఎలా అంటే ఖచ్చితంగా ఇంతంటే ఇంతే, కనికరం చూపించే ఆ పైన కొంచెం అనే ఆలోచన మనలో ఉండదు. సృష్టి మిగుల వేదన చెంది ఇదిగో దేవుని కుమారునికి మీరు చేస్తున్న కార్యం ఏంటి అని చెప్పి అది ఎంతో బాధపడుతూ విలపిస్తూ అదేం చేసిందంటే భూకంపం అది కలిగింది, అంధకారం కలిగింది. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపరించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. త్రిత్వం తర్వాత 4వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మొదలు 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం మొదలు 42 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తున్నాము. రోమపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఈ వచన భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే సృష్టి ఆక్రందన, సృష్టి చేసే విలాపం, సృష్టి జరిగించే మూలుగు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 19వ వచనం చూస్తూ ఉంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచు ఉన్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని యొక్క ఆత్మ మనలో నిలిచి ఉంటే మనము ఎలాగున దేవుని వారలమై ఉంటాము అనే సత్యాన్ని గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎలాగున దేవుని బీజము అనేది మనలో ఉంటే మనము మంచిని జరిగిస్తూ మంచిని చేసే విధానంలో మన యొక్క స్థితిని మార్చుకుంటూ ఎదుటి వారికి ఇబ్బంది కలుగకుండా మన బ్రతుకును మనము సరిదిద్దుకుంటూనే మనము హాని చేయనటువంటి వారముగా మనము ఎంతో విధేయతలో, ఎంతో యథార్థతలో, ఎంతో క్రమశిక్షణలో మనం నిలబడతాము అనే స్థితి దేవుని కుమారులకు ఉన్నటువంటి లక్ష్యం అనే విధానాన్ని గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది అనే మాట మనం గమనం చేస్తూ ఉంటే సాతాను యొక్క బీజం ఏం చేస్తుంది అంటే సృష్టిని సహితం పాడు చేసేదిగా ఉంది. సృష్టి ఎందుకు విలపిస్తూ ఉంది, ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఆక్రందన చేస్తుంది అనే తీరు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు వాస్తవానికి సృష్టికి ఎలాగునైతే ఆయన నోటి మాట చేత సృష్టిని సృజించినటువంటి సృష్టిజాలం అంతటిలో కూడా పశుపక్షాదులు ఎలాగున దేవుని యొక్క సృష్టిగా పిలువబడేటువంటి తీరులో ఉన్నటువంటి ఉనికిలో ఉన్నటువంటి ఈ యొక్క భూమి, మనము చూస్తున్న ఆకాశము, సంవత్సర నక్షత్రాలు, మనము గమనం చేసేది దేవుని మాట చేత సృష్టింపబడినటువంటి ఆకాశ విశాలాలు, వీటినన్నింటినీ మనం గమనం చేస్తూ ఉంటే మనము మానవుని దేవుడు నరుని సృజించిన తరువాత నరునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు నరుని యొక్క శాస్త్రాలను బట్టి, నరుని యొక్క విధానాన్ని బట్టి, నరుని సృజించినటువంటి స్థితిలో నరునికి ఒక ఆదేశాన్ని ఇస్తూ సృష్టిని ఏలమని దాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని కూడా మానవునికి దేవుడు ఇచ్చినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దాని దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. జీవులను సహితం సృష్టిని సహితం ఏలటానికి దేవుడు ఒక అధికారాన్ని నరునికి ఇచ్చినటువంటి స్థితి మనము ఈ 28వ వచనంలో 1వ అధ్యాయంలో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనం చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. అయితే ఇదే తీరు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నరుడు ఇచ్చినటువంటి పరిపాలించే స్థితిగా ఇచ్చినటువంటి ఏలే విధానంలో ఉన్నటువంటి స్థితిని నరుడు ఏం చేశాడు అంటే సృష్టిని నాశనం చేయటం మొదలుపెట్టాడు. ఏలే విధానంలో యథార్థత లేక, క్రమశిక్షణ లేక, జరిగించే స్థితుల్లో తాను చేయాల్సినటువంటి మంచిని చేయక తాను ఏం చేస్తున్నాడంటే ఏలటంలో సరైనటువంటి విధానంలో సరైన ఉద్దేశంతో దాని బాధ, దానికున్న కష్టం, దానికున్న ఇబ్బంది అని గుర్తెరిగేటువంటి స్థితి కంటే కూడా స్వార్థపూరితమైనటువంటి మనస్సు చేత దానిని పోషించే విధానంలో, దాన్ని ఎలా అయితే లోబరుచుకునే విధానంలో క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి తీరు నుండి అవిధేయుడిగా జీవించినటువంటి తీరును బట్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు కూడా అవి
ఎదిరించేటువంటి తీరులోనికి స్థితులు వచ్చాయి. మనము సులభంగా మనకు అర్థం కావాలంటే, మనకు పెంపుడు జంతువులను మనం గమనం చేస్తుంటే వాటితో మనం ఎంత ప్రేమతో ఉంటామో, ఎలాగున దాని పట్ల మనం చూపించేటువంటి విధానంలో వాటిని సాధు చేసుకునేటువంటి మనస్సులతో మనం వ్యవహరిస్తామో, అదే విధానంలో తిరిగి అవి ప్రేమించే తీరుల్లో ఉంటాయి. తిరిగి అదే విధానంలో విధేయతను నిలబడే స్థితిలో ఉంటాయి. లేదు మనము దానిని మరింతగా బాధ కలిగించే స్థితిన మనము యథార్థతలో ఉండక ప్రేమ చూపించే తీరులు చేయకపోతే అవి కొన్ని విధానాలలో ఎదిరించే స్థితుల్లో మనకే హాని చేసేవి అయితే విధిలోనికి వస్తాయి. మనము గమనం చేస్తూ ఉంటే సాధు చేసే తీరుల్లో పశుపక్షాదులుగా, జీవరాశులుగా, ఇంకా చెప్పాలంటే క్రూర మృగాలను సహితం ఇప్పుడు సాధు చేయగలిగినటువంటి తీరులోనికి ఎందుకు మానవుని యొక్క స్థితి వస్తుందంటే, యథార్థపరుడిగా ప్రేమను చూపించే తీరులో దాని ఆకలిని తీరుస్తూ, దాని బాధ్యతను ఎరిగినటువంటి తీరులో దాని బాధ, దాని నొప్పి, దాని కష్టం అనే స్థితి గుర్తించగలిగిన వారి చెంత క్రూర మృగాలు సహితం సాధు చేయగలిగినటువంటి తీరులో ఆ స్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏలేటువంటి తీరులో ఇచ్చినటువంటి మానవుని యొక్క సదుద్దేశాన్ని మానవుడు దానిని సరిగా సద్వినియోగం చేసుకునేటువంటి తీరులో కాక, తాను ప్రవర్తించి సృష్టిని పాడు చేసే తీరులో. ఇంకా సులభంగా మనకు అర్థం కావటానికి ఆదికాండం 6వ అధ్యాయంలో మరల సృష్టిని గురించి, అంటే మరల నోవాహు కాలంలో ప్రక్షాళన జరిగిన తరువాత ఎలా అయితే మానవుని యొక్క పాపం వల్ల సృష్టి వేదన చెందేటువంటి స్థితితో ఆక్రందన చేసేటువంటి తీరులోకి వచ్చిందో, ఆ తీరును బట్టి సృష్టి అంతటికి కూడా శిక్ష విధించినటువంటి తీరులో నుండి మరల ప్రక్షాళన చేసిన తర్వాత నోవాహు కుటుంబానికి ఇక్కడ ఏలుడి అనేటువంటి మాట లేకుండా తాను ఈ విధానాన్ని ప్రకటించినటువంటి తీరు మనం చూస్తాం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ మనం గమనం చేస్తూ ఉంటే, ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్టు ఏలుడి అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ఇక్కడ లేదు, కానీ కేవలం మీరు వృద్ధి చెందేటువంటి తీరు కొరకు భూమిని నిండించేటువంటి బాధ్యత మాత్రమే. అంటే అధికారాన్ని దేవుడు తీసివేసి సృష్టికి శిక్ష విధించాల్సిన పరిస్థితి నరుని పాపం వలన వచ్చినటువంటి విధిని బట్టి దేవుడు ఏం చేశాడంటే, నరునికి ఇచ్చిన అధికారాన్ని తీసివేసినటువంటి తీరు మనం ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అదే విధిలో సృష్టి ఆక్రందన చేస్తున్నటువంటి తీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సృష్టి మిగుల మరల నూతన నిబంధనలో రోమపత్రికలో 8వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా నరుని యొక్క పాప చేష్టలు, నరుని బుద్ధి చెడ్డది, అది బాల్యం నుండి చెడ్డది అనేటువంటి మాట దేవుడు ఏదైతే చెప్పాడో, మరల దేవుడు తనను ఎలా అయితే దీవించి మరల రక్షించి తాను చేసిన పాపస్థితిని బట్టి శిక్ష విధించే, మరల పూర్తిగా నీతిమంతులను అనీతిమంతులను ఒకే దృష్టితో దేవుడు చూడని కారణం చేత నోవాహు నీతిని బట్టి మరల సమస్త సృష్టిలో ఉన్నటువంటి నరులను ఆయన ప్రక్షాళనలో విడిపించేటువంటి తీరు కొరకు వారిని రక్షించి, ఆ రక్షించిన తదుపరి సహితం మానవుడు ఎలా ఉన్నాడంటే, మరల తనలో ఉన్నటువంటి బీజము, అంటే పాప బీజాన్ని, దేవుని బీజం మనలో ఉంటే మనము దేవుని కుమారులుగా ఉంటాం. అయితే దేవుని కుమారులుగా మనం ఉండని కారణం ఏమిటి అంటే అది పాప బీజం. ఆ పాప బీజం వల్ల నరుడు ఏం చేస్తున్నాడంటే, మరల సృష్టిని ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 7వ వచనం చూస్తూ ఉంటే, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపపడుచున్నాను నేను. అంటే ఈ మాట మనకు అర్థం కావాల్సినటువంటి తీరులో, నరుడు చేసినటువంటి దుష్కార్యాల వల్ల సృష్టికి సహితం ఎలాంటి తీరుని అంటే శిక్ష విధింపబడినటువంటి తీరు మనకి ఇక్కడ అగుపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చేసింది తప్పు నరుడైతే ఖచ్చితంగా ఆ సృష్టి కూడా ఆ పాపంలో పాలొందులు పొందేటువంటి తీరులోనికి దాని స్థితి రావటం వల్ల దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, సమస్త వాటిని కూడా సృజించినటువంటి సమస్త వాటికి కూడా శిక్ష విధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధానాన్ని బట్టే మనకు అర్థం కావాలి, మరల ఇదే తీరున నోవాహుకు ఈ స్థితి తెలియజెప్తూ తాను మరల దీనిని ప్రక్షాళన చేసిన తర్వాత భూమిని ఎలాగనైతే ఉన్నటువంటి ప్రతి వాటిని కూడా వాటిని ఎలాగను ఏలేటువంటి స్థితిని గురించినటువంటి తీరు అనేది లేకుండా దేవుడు వారికి మరల ఆశీర్వదించేటువంటి తీరులో ఒక నియమాన్ని ఇచ్చినటువంటి తీరు కూడా మనం గమనం చేస్తూ ఉంటాం.
గడిచిన దినంలో మనం ఏదైతే సాధారణంగా చాలా సులువుగా ఒక ఫ్రెష్ ఎయిర్‌ని మనం ఫీల్ అయ్యేటువంటి తీరులు ఉంది. ఈ రోజున పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే నరుని యొక్క సుఖభోగాల కోసం నరుడు ఏం చేస్తున్నటువంటి తీరులు అంటే సమస్త సృష్టిని కూడా పాడు చేస్తూ మనకు ఆ ఫ్రెష్ ఎయిర్ కూడా మనకు లభించిన పరిస్థితుల్లో కాలుష్యం అనేది ఏర్పడే తీరులోనికి స్థితి వచ్చింది. ఈ విధానం బట్టి కూడా సృష్టి ఏం చేస్తుందంటే దాని యొక్క ఆక్రందన, దానికి ఉన్నటువంటి నియమ స్థితుల్లో ఉన్నటువంటి స్థితులను ఎప్పటికప్పుడు దాని బాధను వ్యక్తీకరిస్తూ మిగులం మూలుగుచున్నటువంటి తీరు ఉంది. ఈ రోజున మనలో దేవుని కుమారులుగా ఉండేటువంటి మనస్తత్వం వస్తే మనం ఏం చేస్తాము అంటే మొదట ప్రక్షాళన అనేది, మార్పు అనేది మనము ఎదుటివారిలో కోరుకోము కానీ మన నుండి ఆ మార్పు కోరుకునే వారంగా ఉంటాం. సృష్టి సహితం కూడా దేవునికి విధేయత చూపించేటువంటి తీరులో ఎంతగానో విధేయత చూపిస్తూ మాట వినేదిగా ఉంది. ఎలా మాట వినేది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో ఈ చక్కని మాట మనకు ఒక చక్కని ఉదాహరణగా కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తూ ఉంటే సముద్రానికి దేవుడు ఒక పరిధిని పెట్టాడు. ఆ పరిధి ఏమిటి అంటే అది ఇసుక అనేటువంటి మాట ఇక్కడ చాలా ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం అంటే సముద్రం అనేది ఎంత జలము గూర్చినటువంటి ఆలోచన చేస్తూ ఉంటే సముద్రాన్ని చూస్తున్నప్పుడు దాని శక్తి మనకు కనబడుతుంది. నీటికున్నటువంటి శక్తి అది ఎలాంటిది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అదే నీళ్లు నిమ్మలంగా ఉన్నంతసేపు అది సంతోషాన్ని ఇస్తుంది. అదే నీరు అది ఉవ్వెత్తున ఎగసినటువంటి కటాలుగా మారినప్పుడు భయం గొలిపేటువంటి స్థితి ఉంటుంది. సముద్రపు శక్తి ఊహించటం కష్టం. సముద్రపు స్థితి ఇంకా సముద్రంలో ఉన్నటువంటి సృష్టి జాలాన్ని సహితం నరుడు ఇంకా గుర్తుపట్టలేని తీరులో ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ సముద్రపు శక్తిని ఊహించటం బహు కష్టంగా ఉండేటువంటి తీరు ఉంటుంది. అలాంటి సముద్రానికి దేవుడు పరిధిని దేని పెట్టాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించునను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇది యెహోవా వాక్కు. ఈ మాట మనం చూస్తూ ఉంటే దేవుడు నిత్య నిబంధనతో దేనికి సముద్రానికి, సముద్ర తరంగాలకు ఆయన ఏమి పెట్టాడు అంటే నిత్య నిర్ణయము చేత దానికి సరిహద్దుగా ఇసుకను పెట్టాడు. ఇసుక బలహీనమైన అంటే చేతులు సహితం ఇమిడేటువంటి తీరుకు పరమాణువులలో అది చాలా చిన్నదిగా దాని బలం ఎలా అంటే వేరు యొక్క పదార్థంతో దాన్ని కలిపినప్పుడు తప్ప దానికంటూ దానికి బలము లేని స్థితి ఇసుకకు ఉంటుంది. అలాంటి తీరులో చేతిలో కూడా అది ఎమడక అది జారిపోయే తీరులో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుక దేనికి అంటే సరిహద్దుగా ఉండనటువంటి విధానంలోనికి సముద్రానికి సరిహద్దుగా దేవుడు పెట్టాడు. అంటే ఇక్కడ సముద్రం దేవుని మాటకు విధేయత చూపించి ఇసుకను దాటటం లేదు. ఇసుకను దాటకుండగా సముద్రం ఒకవేళ మీరు గమనం చేస్తూ ఉంటే సముద్రం ఒక సునామీగా అది ముందుకు వస్తే ఇసుక దానికి ముందు పరిధిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎంతో మట్టి ఎంతో ఇసుక అది చేరిందిగా ఉంటుంది. ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అంటే అది మన ఆలోచనకు కూడా అంతుపట్టని స్థితిగా ఉంటుంది. సముద్రమైనటువంటి సృష్టి మాట వినేటువంటి తీరులో ఉంటే ఇదిగో మీరు మాట వినని వారుగా ఉన్నారు. నరులు ఎలా ఉన్నారంటే అవిధేయులుగా ఉన్నారు. సృష్టి ఎందుకు బాధపడుతుంది అంటే దేవుని యొక్క శక్తికి వణికే తీరులో నేను సహితం ఉన్న దేవుని యొక్క మంచితనము అనేది, దేవుని కుమారుల స్థితిలో ఉండాల్సిన సుగుణము అనేది మనలో లేనందున అది శిక్ష అనుభవించాల్సి వచ్చి అది ఎంతో బాధతో మూలుగుతున్నటువంటి స్థితి ఉంది. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము సృష్టితో పోల్చుకుంటే మనము ఎంతటి వారం, మనం ఏపాటి వారం. అలాంటిది మరి మనం ఎలాగో దేవునికి విధేయత చూపించాల్సిన స్థితిలో ఉండాలి. దేవుని బీజాన్ని మనం కలిగినటువంటి స్థితిలో మనం ఎలా ఉండాలి అనేటువంటి తీరున మనం మార్పు చెందేటువంటి స్థితులను మనం ఖచ్చితంగా దేవుని ఎడల చూపించాల్సినటువంటి వారంగా, విధేయతను కనపలసినటువంటి వారంగా మనము ఉండాలి. చాలా ఖచ్చితంగా మన జీవితంలో మనము ఆలోచన చేయాల్సినటువంటి సత్యాలను గమనించినప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి తీరు. ఇక్కడ సువార్త లేఖన భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే సువార్త లేఖన భాగంలో లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం నుండి 42 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17
18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములుగా ఉన్నాయి, దృశ్యాలుగా కనబడుతున్నవి అనిత్యాలుగా ఉన్నాయి. మనము ఎలా అయితే ఈ సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు దాని యొక్క శక్తిని సహితం, దాని యొక్క ఆలోచనను సహితం చూస్తున్నప్పుడు మనము ఎంతో ఆశ్చర్యానికి గురవుతూనే ఇవి స్థిరంగా ఎప్పుడు ఉండేవా అంటే ఇవన్నీ కూడా ఒకానొక దినాన అవి ఏం చేస్తాయంటే దేవుని మాటకు లోనై అవి అస్థిరాలుగా ఉంటాయి, అనిత్యాలుగా ఉంటాయి, అవి కనుమరుగవుతాయి. దేవుని ఆగంలో జరిగేటువంటి సూచనలే మనం చూస్తూ ఉన్నప్పుడు మానవుడు వినాశనాన్ని ఇప్పుడు సృష్టిస్తున్నాడు. మానవ యొక్క ఆలోచన ఎలాంటిది అంటే వినాశనం చేసేటువంటి తీరు కొరకు, దానిని నాశనం చేసేటువంటి తీరు కొరకు. ఎలాగున్న బాంబ్స్ని కానీ జరుగుతున్న యుద్ధాలను కానీ మనం చూస్తూ ఉంటే ఇది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఇదంతా కూడా మీరు ఎలా చూసినా, ఎలా ఆలోచన చేసినా దీని వలన తరువాత కలిగే ఇబ్బంది ఇది అనేటువంటి మనస్తత్వం లేక పైచేయి సాధించటం, అధికారాన్ని చూపించుకోవటం, మేమే గొప్ప అనిపించుకోవటం, మాకు తర్వాత వచ్చే పరిస్థితి అనే మాటలు చెప్తున్నా కూడా దానిలో చాలా వేరుకరమైనటువంటి ఆలోచన స్థితులు, మానవుడు నశించే తీరులకు, సృష్టి నాశనమయ్యేటువంటి తీరులకు మానవుడు ఒక కారణంగా కనబడుతున్నటువంటి తీరు ఉంది. దీనికోసం కూడా సృష్టి మిగుల ఎంతో వేదనతో బాధపడుతున్నటువంటి తీరు మనకు కనబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనం, మనలో ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచు ఉన్నాము. మీరు గమనం చేయాలి. కానీ మీరు చూస్తున్న ఈ శ్రమలు సహితం అవి ఎలా అంటే అవి అనిత్యాలుగానే, అవి కొంతకాలం వరకు మీకు బాధ కనపరిచినప్పటికీ కూడా నిత్యమైన సంతోషం మీకుంది. అది ఎప్పుడు అంటే దేవుని మాటను విధేయతగా మీరు అంగీకరించి దేవునిలోనికి మార్పు చెందగలిగితే మీకు నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిజంగానే సృష్టి సహితం ఇంత బాధపడుతున్న తీరుల్లో సంగతులు ఎలా ఉన్నాయి, ఎందుకు మానవుని యొక్క పోకడ. ఈ లూకా సువార్తలో 6వ అధ్యాయం 36వ వచనం నుండి 42 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపగలడా? ఒకని ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి దూలం దాని గురించి నీవు మాట్లాడతావు, కానీ నీ కంటిలో ఉన్నటువంటి నలుసును నీవు తీసుకోవు అనేటువంటి మాటలు చెప్పబడ్డాయి. ఈ వచన భాగాలు చెప్పేటువంటి ఉద్దేశం ఆలోచన చేస్తూ ఉంటే మనం ఎదుటివారి తప్పులను ఎంచేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉంటాం, కానీ మన తప్పులను మనం ఏమాత్రం కూడా ఎంచము, గుర్తుపట్టము, సరిదిద్దుకోమనేటువంటి స్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. 6వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరల కొలవబడునని చెప్పాను. మీరు కొలత కొలిచేటప్పుడు ఎలా అంటే ఖచ్చితంగా ఇంతంటే ఇంతే, కనికరం చూపించే ఆ పైన కొంచెం అనే ఆలోచన మనలో ఉండదు. ఇక్కడ చెప్పే మాట కూడా అదే. దేవుడు ఎలా అంటే మీరు నిందించటం మీకు అలవాటు చేసుకుంటే మీరు నిందల పాలవుతారు. మీరు ఎదుటివారి మీద నేరాలు మోపటం మీకు అలవాటైతే మీ మీద కూడా మీరు చేసిన నేరాలు మోపబడతాయి. మీరు ఏ తప్పు అయితే అని చెప్పి మీరు తప్పులను గురించి మాట్లాడతారో మీ తప్పులను కూడా దేవుడు లెక్కిస్తాడు. ఈ విధానం చెప్తూ ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి ఉద్దేశంలో ఉన్న అర్థం ఏంటి అంటే నీలో మార్పు మొదట మొదలవ్వాలి. నరుని యొక్క స్థితి కూడా అదే. దేవుడు సృష్టిని గురించి మాట్లాడుతూ సృష్టి బాధపడుతూ దేవుని కుమారుల కొరకు అనే మాట ఎందుకు ఆక్రందనగా చేస్తున్న తీరు ఉందంటే మానవునిలో, నరునిలో మార్పు వస్తే గనుక సృష్టిని పాడు చేయకుండా సృష్టిని వినియోగించుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. లేదు, మానవునిలో ఆ మార్పు లేకపోతే తాను ఏం చేస్తాడంటే సృష్టిని పాడు చేసేవాడుగా ఉంటాడు. ఆ విధానం ఎలాంటిదంటే అది దేవుని బీజం కాదు. అది ఎలాంటిది అంటే ఎదుటివారి కంటిలో నీవు చూసే దూడము గుర్చిన తీరు, అది నీకు సరిగా కనపడటానికి నీలో ఉన్న తప్పును పూర్తిగా విడిచిపెట్టు. నీలో నలుసున్నప్పుడు సరిగ్గా కనబడదు.
కంటిలో నలుసుందనుకోండి, కంటిలో ఆ చిన్న మచ్చ ఉందనుకోండి, అది ఏం చేస్తుందంటే ఎదుటి స్థితులను సరిగ్గా చూడనివ్వకుండా అది మసకబారేటువంటి తీరులో నీ చూపును మారుస్తుంది. అదే దాన్ని నీవు తీసివేసుకుంటే, దాన్ని నీవు సరిదిద్దుకుంటే, అప్పుడు నీవు ఇతరులలో ఆ ఉన్న దూలాన్ని కూడా నీవు తీయగలిగిన వాడవవుతావు. ఆ తీయటం ఎలా అంటే అది వేరే విధానంలో కాదు, నేరాల మోపి కాదు, విధానాన్ని వేరుగా చూపించి తనను బాధించి కాదు, నీలో ఉన్న మంచిని చూపించి ప్రభువు అదే కార్యాలు చేశాడు. అదే సంగతులను తెలియచెప్తున్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా సృష్టి ఆక్రందన చేస్తుంది, మూలుగుతూ ఉంది. అది పడుతున్న బాధ వ్యక్తీకరించలేని స్థితిలో ఎంతో బాధకు లోనవుతుంది. సృష్టి ఆక్రందన మరొకటి కూడా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని శ్రమకు అప్పగించి ఆయనను సిలువ వేస్తున్న సందర్భాన సిలువ మీద ప్రభువు ఉన్న విధిలో కూడా జోసిఫస్ కొన్ని చారిత్రక ఆధారాలను చూపించాడు. ఎలా అంటే సృష్టి మిగుల వేదన చెంది, ఇదిగో దేవుని కుమారునికి మీరు చేస్తున్న కార్యం ఏంటి అని చెప్పి అది ఎంతో బాధపడుతూ విలపిస్తూ అదేం చేసిందంటే భూకంపం అది కలిగింది, అంధకారం కలిగింది. ఈ విధానాలన్నీ కూడా రాసినటువంటి తీరులో జోసెఫ్ వీటిని వివరించాడు. ఈ జోసిఫస్ వివరించినటువంటి చారిత్రక స్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టి చెప్తుంది ఆక్రందనతో ఏడుస్తూ, ఏంటి దేవునికి మీరు ఇలాంటి పని చేస్తున్నారు, దేవుని కుమారుని గౌరవించాల్సిన స్థితి నుండి అవిధేయతతో మీరు ఇలాగన ఆయనను నిందిస్తూ బాధిస్తూ ఆయనని ఎంతో కూడా శ్రమకు మీరు అప్పగిస్తూ ఉన్నారు. మీరు నిత్యమైనటువంటి జీవితాన్ని పొందే తీరు కొరకు మీ ఆలోచన లేదు, కానీ మీరు ఇక్కడున్న అహంభావాల కొరకు, అహంకారాల కొరకు, మీ గొప్పల కోసం దేవుణ్ణి సహితం మీరు సిలువ వేస్తున్నారని చెప్పి ఎంతగానో మిగుల బాధకు వ్యక్తీకరించినటువంటి తీరులో దాని స్థితి ఉంది అనేటువంటి సత్యం మనకు చాలా ఖచ్చితంగా సువార్తల్లో జరిగిన సంభవాలు అవి వివరిస్తున్నటువంటి తీరు చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ వివరణలు కొన్ని మనకు కనబడతాయి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఈ మాటలన్నీ కూడా ఆ జరిగిన సంభవాల్లో ఉన్నటువంటి స్థితులను గురించినటువంటి విషయాలు. భూమి వణికినటువంటి తీరు 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీనెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఈ విషయాలు అంటే ఏంటంటే మొత్తం జరుగుతున్న విధిని గురించినటువంటి తీరు ఏదైతే జరిగి సృష్టి దాని ఆక్రందన తెలుపుతుందో ఆ విషయాలు అవి మనకు కనబడుతున్నాయి. ఈరోజు మన జీవితంలో మనలో ఇతరులను గురించి మాట్లాడటం కాదు, ఇతరులను నెపం వేయటం కాదు, ముందు మనం ఏదైనా మనలో నుంచి మార్పు కనపరచడానికి ఇష్టపడితే దేవుడు మనను దేవుని కుమారులుగా అంగీకరిస్తాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత సృష్టికి ఉన్నటువంటి వేదనను తగ్గించగలుగుతుంది. మన జీవితంలో అలాంటి మనస్తత్వాలతో మనం వర్ధిల్లటానికి దేవుని కృప సదాముకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.